సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన చేతకాక కేసీఆర్పై నోరు పారేసుకున్నారని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ విమర్శించారు. ఓటుకు నోటు దొంగ బూతులు బూతనంలా తయారయ్యాడని అన్నారు. దోపిడీ కేసీఆర్పై ప్రతీకారం కోసమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ తెలిపారు. చిల్లరగా వ్యవహరించవద్దని రేవంత్ రెడ్డికి సూచించారు. ఒక దద్దమ్మలాగా ఏడుపు ఒకటే ఏడుపు మామూలు ఏడుపు కాదు, తిట్లు పురడం కాదు, చావును కోరుకునే తత్వం ఉన్నటువంటి నాయకుడు అసలు ఏ నాయకుడు అట్లా ఉండొద్దు. చిల్లర మల్లరగా ఒక గల్లీ లీడర్లు కూడా మాట్లాడుకునే తీరు భాష ఈ ముఖ్యమంత్రి గారు ఒక బజారు భాష కంటే ఘోరంగా హీనంగా మాట్లాడుతున్న సంగతి మొదటిసారి కాదు, పదే 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 మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ముందైన ఓటుకు నోటు దొంగ, దానితోటి బూతులు తోడు, ఒక భూతంలాగా తయారైంది తెలంగాణకి ఈరోజు వారి మంత్రి పదవుల చేత కాదు. ఇప్పటికి కూడా నీ దమ్ము నిజంగా నీ చీము నెత్తులు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేస్తా ఉన్నది. దమ్ము ఉంటే నువ్వు 6 మంత్రులు వేసి నువ్వు ముఖ్యమంత్రిగా నిరూపించుకోవా ఫస్ట్. ఒకవేళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తలో, వేరే పార్టీకి చెందిన కార్యకర్తలో, మల్లికార్జున్ ఖర్గేనో లేకపోతే సోనియా గాంధీనో మన్మోహన్ సింగ్నో నువ్వు మాట్లాడుతున్న భాష కనుక మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడరా? సిగ్గుందా నీకేమన్నా? ఇంగితం ఉన్నదా నీకేమన్నా? మా ప్రభుత్వం ఏర్పడిన రోజే బొక్కబోర్ల పడి మక్కలు కొట్టుకున్నాడు అని చెప్పని. కేసీఆర్ గట్టోడు అండి, నిజంగా శారీరకంగా గట్టోడు, మానసికంగా కూడా గట్టోడు, చాలా గట్టోడు. నార్మల్గా ఎవరైనా ఆయనకైనా మానసిక గాయాలు కావచ్చు, వెన్నుపోట్లు కావచ్చు, అనేక రకాలైన ఆటుపోట్లు తట్టుకొని ఇంతకాలం రాజకీయం ఎవరు చేయరు. గుండె ధైర్యం ఉన్నటువంటి వాడు, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నాడు కాబట్టి ఎట్లయినా తెలంగాణను సాధించాలని సాధించిండు. వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసిండు. మళ్ళా కూడా 3వ ముఖ్యమంత్రి అయి తెలంగాణను గాడిలో పెడతా అని చెప్పి నిలబడ్డాడు. మళ్ళా కలబడుతున్నారు. మళ్ళా రేపు పొద్దుగాల అవసరమైతే 3వ ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధంగా ఉన్నాడు, తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం కోసం. నువ్వు కింద పడితే బిడ్డ శాశ్వత